ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనకి ఈ 2026 ఏప్రిల్ నెల నుంచి మనకి బిల్ నెంబర్స్ అనేవి కొత్తవి జనరేట్ అవ్వడం జరిగింది. ఈ కొత్తవి అయిన తర్వాత ఆ బిల్ నెంబర్లో కొన్ని మార్పులు వచ్చాయన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఈ 2026 సిరీస్లో ఉన్న బిల్ నెంబర్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ బిల్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ చెకింగ్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో ఇక్కడ చెకింగ్ విత్ లాగిన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పనిచేస్తుంది. కాబట్టి చెకింగ్ లింక్ విత్ లాగిన్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ కంపల్సరీగా మనం లాగిన్ అయితేనే మనం బిల్ స్టేటస్ను చెక్ చేసుకోగలం. ఇలా లాగిన్ అవడానికి మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇస్తాము. పాస్వర్డ్ వద్ద సిఎఫ్ఎంఎస్ సైట్లో మనకి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది తెలియలేదు అనుకోండి, సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏమంటే యూజర్ ఐడి వద్ద మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఆ పాస్వర్డ్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని మరలా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఇచ్చేసేసి లాగాన్ మీద క్లిక్ చేస్తే వెంటనే పాస్వర్డ్ని మార్చుకోమంటుంది. అప్పుడు మరలా కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారు. ఈ విధంగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్కి సంబంధించి పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా తిరిగి పొందవచ్చు. తర్వాత ఇప్పుడు మనం బిల్ స్టేటస్లోకి రండి. మీరు amaravathiteacher.comలో విత్ లాగిన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టార్టింగ్లోనే యూజర్ నేమ్ అడుగుతుంది. సేఫ్ మెయిల్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద ఇందాక మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, ఆ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి వస్తుంది. దీంట్లో ఇక్కడ మనం ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇక్కడ ఈ ఇయర్ వద్ద ఇయర్ ఇస్తాము. అంటే 25 అనుకోండి, 2025 అని. ఈ విధంగా 2025 అయితే 2025. అదే 2026 సంబంధించి మీరు బిల్ నెంబర్ చెక్ చేస్తారనుకోండి, 2026 అని చెప్పి ఈ విధంగా ఇవ్వండి. ఈ విధంగా ఇయర్ వద్ద ఇస్తాము. నెక్స్ట్ బిల్ నెంబర్ వద్ద బిల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి బిల్ నెంబర్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బిల్ నెంబర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే శాలరీ బిల్స్ సంబంధించి కానీ సప్లిమెంటరీ బిల్స్ కానీ ఆ బిల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి నిధి సైట్లో ఉంటాయి. మీరు నిధి సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, తర్వాత ఈ నిధికి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి నిధి సైట్లోకి లాగిన్ అయిపోండి. అంటే ఇక్కడ మీరు నిధి సైటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నిధి యాప్ ఉంటుంది కదా, పే స్లిప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము, ఆ నిధి యాప్ కూడా మీరు ఓపెన్ చేయవచ్చు. విధంగా మీరు నిధి సైట్లోకి రాగానే ఇక్కడ ఈఎస్ఎస్ దీంట్లోనే ఉండండి. దీంట్లోనే ఎంప్లాయీ పే స్లిప్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సంబంధించి అన్ని రకాల బిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. వీటిల్లో మనం బిల్ నెంబర్స్ని ఇక్కడ చివరి ఉంటుందన్నమాట, బిల్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా మనం బిల్ నెంబర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2026 మార్చి నుంచి ఇక్కడ బిల్ నెంబర్ అనేది మారింది. అంటే ఇదివరకు వచ్చేసరికి 2025 హైపెన్ అని చెప్పి ఈ విధంగా బిల్ నెంబర్ ఉండేది. ఇక్కడ మీరు బిల్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి 2025కి సంబంధించి ఈ 2025ని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఇస్తారు. తర్వాత బిల్ నెంబర్ వద్ద ఈ మొత్తం బిల్ నెంబర్ని ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు 2026 సిరీస్ వద్దకు వచ్చేసరికి మీరేం చేస్తారంటే ఇక్కడ ఇది 2026 ఇయర్ అనేది మిక్స్ అయిపోయి ఉంది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ 2026 ఉంది కదా, దీనిని మీరు 2026 అని చెప్పి ఇలా ఇవ్వండి. తర్వాత ఇక్కడ బిల్ నెంబర్ ఉంది కదా, ఈ బిల్ నెంబర్ వద్ద ఈ తర్వాత నెంబర్లు ఇవ్వండి. 2026 కలిపి ఇవ్వద్దు. 2026 తర్వాత నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్లన్నిటినీ అక్కడ ఎంటర్ చేయండి. అంటే 2026 ఏమన్నా ఇయర్ వద్ద ఇస్తారు. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ మొత్తాన్ని ఇక్కడ 153 అని ఉంది కదా రిమైనింగ్ నెంబర్స్, ఈ రిమైనింగ్ నెంబర్స్ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి పక్కన ఒకసారి క్లిక్ చేయగానే
ఈ విధంగా బిల్ స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క బిల్ అనేది ఇక్కడ క్రిందకు వచ్చేసేసి డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ వద్ద స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ ఎవరి లెవెల్లో ఉంది, ఎంఓ వద్ద ఉందా, తర్వాత ఎస్టీఓ దగ్గర అప్రూవ్ అయిందా అనేది ఇక్కడ మీరు బిల్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ అనేది అన్నిటికీ కంప్లీటెడ్ అని రావాలి. అదేవిధంగా యాక్షన్ కూడా అప్రూవ్డ్ అని చెప్పి రావాలి. తర్వాత కొంచెం క్రిందకు వస్తే ఇక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీంట్లో ఇక్కడ పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఇంకా బిల్లు క్లియర్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా పెండింగ్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం పేమెంట్ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు సిఎఫ్ఎంఎస్ సంబంధించి బిల్ స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ లింక్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ విధంగా బిల్ స్టేటస్ లింక్ను ఓపెన్ చేసేసి ఈ విధంగా మన యొక్క బిల్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.